పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఉండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 17వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 18వ అధ్యాయం చదువుకున్నాం. ఓహో కూషు, నదుల అవతల తటతట కొట్టుకొను చున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమనొద్దుకు, దూరంలోనున్న భీకర జనమనొద్దుకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండువారునగు జనము నొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగ సెలవిచ్చుచున్నాడు, ఎండ కాయిచుండగాను, వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలం రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి లతంతులను కోసివేయును. అడవి కొండల్లోనూ అవి కొండల్లోనూ క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడవబడును. వేసవి కాలమున క్రూర పక్షులకును, శీతాకాలమున భూమి మీదనున్న మృగములకును వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును, దూరంలోనున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతి యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 18వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే నడిపించును గాక. ఆమెన్.